ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. శ్రీ విద్యా శుభాలయం ఛానల్కు స్వాగతం. హోమములు చేసుకుంటే ఏం ఫలితం ఉంటుంది, ఏ హోమం చేస్తే ఏ కోరిక సిద్ధిస్తుంది అనే విషయాల గురించి చర్చించుకుందాం. అంతేకాకుండా హోమం గురించి, మంత్రసిద్ధి గురించి, రకరకాల ఆధ్యాత్మిక విషయాల గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఇంకా విషయానికి వెళ్తే, అగ్నియందు మంత్రపూర్వకంగా దేవీ దేవతలను ఆవాహన చేసి ఆ దేవతలను సంతృప్తిపరచు విధానమే ఈ హోమంలో. అగ్నిముఖంగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి. సర్వదేవతల యొక్క ఉనికిని తెలిసిన వ్యక్తి ఆ జాతవేదుడు. ఈ క్రింది వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమంలో చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయటం వల్ల ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమంలు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు అని భావిస్తున్నాను. చండీ హోమం మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండీమాత. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించటానికి, ఆనందమైన జీవితాన్ని గడపటానికి, సిరి సంపదల కోసం చండీ హోమం చేస్తారు. చండీ హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి అంటారు. చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకుని చేయటం జరుగుతుంది. చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం లేదా అష్టమి నవములలో చేయటం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీ హోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడటం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది.